మనమైతే టమోటాల కట్టెలైతే నాటుతున్నాము. ఇంకా మీరు ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. ఈ కట్టెలు నాటడం ఎందుకు అనేది కూడా అయితే డిస్కషన్ చేస్తాను. కట్టెలు ఎందుకు నాటాలి? కట్టెలు ఎండాకాలంలో నాటొచ్చా? చలికాలంలో నాటొచ్చా? అనేది కూడా అయితే తెలుసుకుందాం. కట్టెలు అనేటివి ఎప్పుడైనా నాటుకోవచ్చు. టమోటాకి స్టేకింగ్ చేసుకోవచ్చు. కట్టెలు ఎప్పుడంటే 20 రోజుల నుంచి 30 రోజుల మధ్యలో అయితే 100% అయితే కట్టెలు నాటుకోవాలి. మళ్ళీ 30 రోజుల పైన అయిపోయిందనుకో చెట్లనేటివి ఎక్కువ పెరిగిపోతాయి. సాలల్లోకొచ్చేస్తాయి. అప్పుడు మనము కట్టెలు వేసుకోవాలన్నా కూడా ఇబ్బందయిపోతుంది. కాబట్టి 20-30 రోజుల మధ్యలో కట్టెలనేటివి 100%గా నాటేసుకోవాలి. కట్టెలు నాటుకున్నప్పుడే మనమైతే వైర్ అనేది లాగేస్తాము. వైర్ అనేది మీరు నల్ల వైర్ అయినా లాక్కోవచ్చు. లేకపోతే తుంగూస్ వైర్ అయినా లాక్కోవచ్చు. లేకపోతే తెల్ల వైర్స్ వస్తాయి. అవి కొంచెం గట్టిగా ఉంటాయి. అవైనా కూడా అయితే లాక్కోవచ్చు. ఇంక నెక్స్ట్ ఏమంటే ఈ స్టేకింగ్ అనేది మీరు ఎండాకాలము కూడా చేసుకోవాలి. చలికాలము చేసుకోవాలి. ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ కొన్ని మనీ ప్రాబ్లమ్ అనేది ఎక్కువ. ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఈ కర్రలకే అనేది ఎక్కువైపోతుంది. ఈ కర్రలకి ఎందుకంటే కర్రలకి ఇప్పుడు రూ. 25 ఒక కర్ర పడతాంది. 2500 కర్రలైతే కావాల్సొస్తాయి ఎకరాకి 2500-700కి. హ్మ్. అంటే లెక్కేసుకుని 20, 25 లెక్కేసుకున్న 625. మనం నాటిన దానికి అవంతా ఖర్చులేసుకుంటే నీకు ఈజీగా కట్టెలకి 70,000 కాడికైతే ఖర్చులన్నీ వచ్చేస్తాయి. కట్టెలకి 70,000, 80,000 ఖర్చొచ్చేస్తాయి. మళ్ళా పంటకి, మొలకలకి, తూకేదానికి, స్ప్రేయింగ్‌లకి, డ్రిప్ మందులకి అవన్నీ లెక్కేసుకుంటే పైపులకి, మన డ్రిప్ లాడర్స్‌కి ఇలాంటి ఖర్చనేటివి ఎక్కువొచ్చేస్తాయి. అదే ఖర్చుతో మన గాని కట్టెలు గాని లేకనుంటే ఖర్చు తక్కువలో అనేది అయిపోతుంది. మనమైతే గాతాలేసుకోవాలి. ఈ విధంగా అయితే గాతాలేస్తారు గడ్డపారలతో. మనమైతే కట్టె అనేది దాంట్లో అయితే ఈ విధంగా అయితే ఇన్సర్ట్ చేస్తాం. కొత్త కట్టెలయితే జూరుకోవాల్సొస్తుంది. ఆల్రెడీ మనం ముందు పాత కట్టెలే కాబట్టి ఆల్రెడీ జూరే ఉంటాయి. సరిపోతుంది. మనము ఏమంత ఎక్కువ జూరాల్సిన అవసరం కూడా లేదు. మనము దాన్ని బట్టి మనము గాతం పర్ఫెక్ట్‌గా యేసుకొని అట్లా తొక్కేయాలి కట్టె అనేది. ఒకసారి అట్లా తొక్కినామనుకో మీరు ఎటు సైడ్‌కైతే కట్టాలనుకున్నారో అటు సైడు క్రాస్‌గా అయితే కట్టె అనేది వేసుకోవాలి. లేకపోతే కష్టం అనేది అవుతుంది. మనము కట్టెలనేటివి గాతాలేసుకుంటూ పోతాంటే వెంటనే అనేటివి కట్టెలు కూడా అయితే వేసుకొని వెళ్ళిపోతే ఫాస్ట్‌గా అనేది పని జరుగుతుంది. మనకు కూడా అయితే గ్యాస్ అనేది అవ్వదు. మనం నిద్ర లేసి పొద్దున్నే పనిలోకి వచ్చినారనుకో నిద్ర లేస్తే 6:30కు, 7కు పనిలోకి వచ్చినారనుకో 9కి, 10కి అయితే ఒక ఎకర అయితే నాటుకొని వెళ్ళిపోవచ్చు. ఓ 10 మంది అట్లుంటే. వైర్ లాగేది నిలిచిపోతుంది. వైర్ లాగేదైతే మనం సాయంత్రం వచ్చి లాక్కుంటే అయితే సరిపోతుంది. కట్టెలనేటివి మనమైతే ఈరోజు పొద్దున్నైతే మోసుకోకూడదు. నిన్న సాయంత్రం అయితే మోసుకోవాలి. సాల్లోకి పెట్టుకునేసి మనకు వర్క్ అనేది ఫాస్ట్‌గా జరుగుతుంది. ఇప్పుడు కట్లు మనం మోసుకొనొచ్చి మన సాలలో యేసుకొని తర్వాత ఇట్లా గాతాలేసుకొని కట్లు నాటాలంటే అయ్యే పని కాదు. కుదరని పని. మీరు నిన్న సాయంత్రమే వేసుకొనుంటే అట్లా సాలలో కట్లు ఈరోజు పొద్దున్నే వచ్చిననుకో డైరెక్ట్‌గా గడపార తీసుకొని గాతాలు స్టార్ట్ చేసుకు గాతాలు. గాతాలన్నా అది పూర్తి తెలుగు పదం గాతము. నార్మల్‌గా మనమైతే హోల్స్ ఏసేదంటారు. లేకపోతే బొక్కలో గడపారతో బొక్కేసేదంటారు. ఎలా ఎలా అయినా అనుకోవచ్చు. ఒక ఏరియాలో ఒక్కో తరహా పిలుస్తారు. ఫైనల్‌గా మనకు తెలియాల్సిందేమి టమాటా చెట్లకి కట్టెలేయాలి. ఓకే. ఇప్పుడు నీకు ఆకలైతాంది. నువ్వు బిర్యానీ తిన్నా, అన్నం తిన్నా నీకు ఆకలనేది తీరుతుంది. ఆకలనేది కాన్సెప్ట్ అనేది సేమే. ఇక్కడ కూడా పదాలనేటివి ఏవున్నా కాన్సెప్ట్ సేమే. మన ఫైనల్‌గా కాయ అనేది దిగుబడి పెరగాలి. స్టేకింగ్ వల్ల ఏమంటే కట్టు నాటడం వల్ల కాయ అనేది నేల మీద పడదు. కాయ క్వాలిటీ అనేది ఎక్కువొస్తుంది. అలాగే 4 కోతల కాయలు, 5 కోతలు కంప్లీట్ అయ్యి నేల మీదయితే 4, 5 కోతలు కంప్లీట్ చేసుకోవచ్చు. ఇలా అయితే మనం 20 కోతలు, 30 కోతలు మనము డ్రిప్ మందులేసుకునే దాన్ని బట్టి అయితే పంటలనేవి తీసుకోవచ్చు. నీకు 20 కోతల్లో ఏదో ఒక కోత, 2 కోతలు రేట్లున్నా సుమారుగా పెట్టుబడి అనేది బయటకైతే తీసుకోవచ్చు. ఈ గాతాలేయడం వల్ల. గాతాలనేటివి గడారులది మీ ఇష్టము. గడారం కొంచెం వెయిట్‌గా ఉంటే సరిపోతుంది. హోలు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం తేమ అనేది పెట్టుకోవాలి. ఈరోజు గాతాలేసుకున్నామనుకో, నిన్నైతే వాటర్ పెట్టుకోవాలి. నిన్న వాటర్ పెట్టుకున్న తర్వాతయితే మనం గాతాలేసుకున్నట్లయితే పర్ఫెక్ట్‌గా ఉంటాయి. ఎందుకంటే తేమ ఉంటేనే గడ్డపార అనేది దిగుతుంది. గడ్డి అనేది స్టాండర్డ్ అవుతుంది. మనం వాటర్ ఎక్కడన్నా గాతాలేసినామనుకో మన చేతులు నొప్పులొస్తాయి తప్పితే ఇంకేం రాదు. గడారనేది పొదును గూడా కొలిమోల దగ్గరికి వెళ్లి పొదును గూడా పట్టించుకొని వచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గడ్డపార పొదునుగానే ఉంటేనే భూమిలోకెళ్తుంది. కట్టెలనేటివి నిలుస్తాయి. కట్టు కూడా చూడండి ఇట్లా క్రాస్‌గా ఏసుకున్నా. ఎందుకంటే అలా క్రాస్‌గా అటు సైడ్, ఇటు సైడ్ మళ్ళా కట్టేసి వైర్ కూడా లాగాలి గదా! అలా క్రాస్‌గా ఏసేటప్పుడు కొంచెం క్రాస్‌గా ఏస్తే అటు సైడ్‌ది ఇట్లా కుడి పక్కది ఎడమకి, ఎడమ పక్క కుడిది కొంచెం క్రాస్‌గా ఏసుకున్నట్లయితే పర్ఫెక్ట్‌గా అనేది మళ్ళా మనం కట్టేసుకోవచ్చు. వైరింగ్ చేసినప్పుడు కూడా. ఈ విధంగా అయితే మనమైతే వర్క్ అనేది చేస్తున్నాం.
ఇంకా ఆ సైడ్‌లో మొక్కజొన్నలుంటాయి. అవి కూడా అయితే వేసుకోండి. కొంచెం చల్లగా అనేది ఉంటుంది తోటకి. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ ఆల్ ఫర్